నమస్కారం. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో ద్వితీయంలో బుధుడు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో బుధుడు లగ్నంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అవి ఇబ్బందులు కలిగిస్తే రెమెడీస్ ఏమిటి అనేటువంటివి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ద్వితీయంలో బుధుడు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏమైనా నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉంటే దానికి రెమెడీస్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ద్వితీయం ద్వారా ఏం తెలుసుకోవచ్చు? ధనం తెలుసుకోవచ్చు. ధనం ఎలా సంపాదిస్తాం? ఎంత ధనం ఉంటుంది? ఇవన్నీ ద్వితీయం ద్వారా తెలుసుకోవచ్చు. బుధుడు ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, బుధుడు తెలివితేటలు, ఆలోచనా శక్తి, వ్యాపార సామర్థ్యత ఇవన్నిటిని అనాలిసిస్ ఏదైనా సరే వ్యాపారం, అనాలిసిస్, స్టాటిస్టికల్ నాలెడ్జ్, మ్యాథమెటికల్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ బుధగ్రహం ద్వారా తెలుసుకోవచ్చు. ద్వితీయం ద్వారా డబ్బులు ఎంత సంపాదిస్తాం? ఎలా సంపాదిస్తాము? కుటుంబంతో ఎటువంటి అనుబంధం కలిగి ఉంటుంది? మాట తీరు ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలుసుకోవచ్చు. బుధుడు కనుక ద్వితీయంలో ఉంటే చాలా అందంగా మాట్లాడతారని చెప్పుకోవచ్చు. అంటే మాట తీరు చాలా బావుంటుంది. చాలా సరదాగా మాట్లాడతారు. జోక్స్ వేస్తూ ఉంటారు. జోవియల్‌గా ఉంటారు. కుటుంబ సభ్యులందరితో బాగా కలిసిపోతూ ఉంటారు. చాలా మంచి బాండింగ్ ఏర్పరచుకొని ఉంటారు కుటుంబ సభ్యులతో. చాలా అనుబంధం బావుంటుందని చెప్పుకోవచ్చు. చాలా జోవియల్‌గా. ఆ వ్యక్తి ఎవరైతే ద్వితీయంలో బుధుడున్న వ్యక్తి కుటుంబంలో ఒక 10 మంది మధ్యలో ఉన్నారంటే వాళ్ళు ఈజీగా హైలైట్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళ మాట తీరు బావుంటుంది. చాలా జోవియల్‌గా ఉంటుంది. ఏ అంశం చెప్పాలనుకున్నా అదేదో సీరియస్ విషయం కావచ్చు, లేక నార్మల్ విషయం కావచ్చు, జోవియల్‌గా చెప్పగలరు. దాన్ని ప్రెజెంట్ చేసేటట్టు విధానం చాలా బావుంటుంది. వీళ్ళ మాట తీరు వల్ల వీళ్ళ కుటుంబంలో వీళ్ళకొక స్పెషల్ రికగ్నిషన్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. బుధుడు కనుక ద్వితీయంలో ఉంటే. అంతేకాకుండా వీళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బులు ఎలా సంపాదించాలి? వచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టొచ్చు? ఏ సమయంలో పెట్టుబడి పెట్టొచ్చు? సంపాదించే మార్గాలేమిటి? ఇటువంటివన్నిటి పైన ద్వితీయంలో ఉన్న బుధుడికి మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, ఎవరికైతే ద్వితీయంలో బుధుడు ఉన్నారో వాళ్ళు కుటుంబంతో చాలా బావుంటారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. మాట తీరు బావుంటుంది. వాక్ చాతుర్యంతో ఉంటారని చెప్పుకోవచ్చు. అదే బుధుడు కనుక ద్వితీయంలో ఉండి కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. అంటే కర్కాటక రాశిలో ఉండడము, అంటే మిథున లగ్నం అయ్యి కర్కాటక రాశిలో బుధుడు ఉండడము, లేక నీచబట్టి ఉండడము, బుధుడు నీచబట్టిన, చంద్రుడి చేత చూడబడిన, చంద్రుడితో కలిసి ఉన్న, చంద్రుడి చేత చూడబడిన, చంద్రుడితో కలిసి ఉన్న, లేదా కర్కాటక రాశి చంద్రుడు ఇంట్లో ఉన్న, లేదా కేతు నక్షత్రంలో ఉన్న, లేదా చంద్రుడి నక్షత్రంలో ఉన్న, లేదా రవికి చాలా దగ్గరగా ఉన్న, రవికి రవిగ్రహానికి చాలా దగ్గరగా ఉన్నా కూడా అంటే చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో మనము రవిగ్రహానికి 10 డిగ్రీస్ కంటే ఎక్కువ దూరంలో ఉంటే బుధాదిత్య యోగం అనేది ఫార్మ్ అవుతుంది. అలా కాకుండా బాగా క్లోజ్‌గా వచ్చేసారంటే 7 డిగ్రీస్, 6 డిగ్రీస్ ఇంత డిస్టెన్స్‌లో ఉన్నారంటే బుధుడి యొక్క శక్తి చాలా తగ్గిపోయి రవి యొక్క శక్తి పెరిగి బుధుడు శక్తిహీనుడైపోతాడు. అంటే ఇవ్వాల్సిన ఫలితం అంత గొప్పగా ఇవ్వడు. చాలా బలహీనపడిపోయి రిజల్ట్స్‌ని ఒక 30% ఇవ్వగలరు. 70% డెస్ట్రాయ్ అయిపోతాయని చెప్పుకోవచ్చు. డిస్టెన్స్ క్లోజ్ అయ్యే కొద్దీ. చాలా క్లోజ్‌గా నాట్ ఈవెన్ 1 డిగ్రీ డిస్టెన్స్ లేదంటే పూర్తిగా నిల్ అయిపోతుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ కొంత కొంత రిజల్ట్స్ ఇస్తూ వస్తాడు. ఆ విధంగా రవికి దగ్గరగా ఉన్న కుజుడితో కూడా ఒక రకమైనటువంటి సంబంధం శత్రుక్షేత్రాలతో కలిగి ఉన్నా కూడా బుధగ్రహం బలహీనపడుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నో కారణాలుంటాయి. అందులో నీకు చెప్పగలిగిన కారణాలు ఏంటంటే ఇక్కడ ఈజీగా మనకు అర్థం కావడానికి ఏమిటి అనుకుంటే బుధుడు చంద్రుడి చేత చూడబడిన, బుధుడు చంద్రుడితో కలిసి ఉన్న, బుధుడు చంద్రుడి ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉన్నా, లేక కేతు నక్షత్రంలో ఉన్నా, లేదా చంద్ర నక్షత్రంలో ఉన్నా, రవితో కలిసి చాలా దగ్గరగా ఉన్న, కుజుడితో కూడా ఒక రకమైన సంబంధం ఏర్పడినా కూడా బుధగ్రహం బలహీనపడుతుంది అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. బుధగ్రహం బలహీనపడుతుంది. దాని ద్వారా బుధుడు ఇవ్వవలసిన ఫలితాలని తగ్గించేస్తాడు. 100% రిజల్ట్స్ ఇవ్వడు. మామూలుగా బుధుడు బలంగా ఉంటే ఏం చెప్పుకున్నాం? కుటుంబంలో చాలా బాగా మాట్లాడతారు. వాక్చాతుర్యం కలిగి ఉంటుంది. సరదాగా మాట్లాడతారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈ అంశాలు తెలుసుకున్నాం. ఈ అన్నిటికి ఇందాక ఈ కాంబినేషన్ ఏదైనా వచ్చిందనుకోండి, రిజల్ట్స్ డిస్‌క్వాలిఫై అయిపోతాయి. అంతా 100% ఇవ్వరు. వీరు మాట్లాడే పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎటువంటి రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తారని చెప్పుకుంటే, కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్‌షిప్ ఉండదు. ఎప్పుడు ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. అది వ్యంగ్యంగా వెళ్ళడం, ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వడం, వీడితో ఎందుకొచ్చిన గొడవ మనం దూరంగా ఉండం, వీడితో మాట్లాడితే వీడు వ్యంగ్యంగా ఉంటాడు లేదా హర్ట్ చేస్తాడు ఎదుటి వాళ్ళని. ఈ విధమైనటి ఒక మైండ్‌సెట్ ఎదుటి వాళ్ళు క్రియేట్ అయ్యి వాళ్ళకి దూరంగా ఉండడం. సో, కుటుంబ సభ్యులతో రిలేషన్ సరిగ్గా ఉండకపోవడం. ఎందుకు అంటే శత్రువులతో కలిసి ఉన్న శత్రు క్షేత్రాల్లో ఉండడం, రవికి దగ్గరగా ఉండడం వల్ల అతని యొక్క మాట తీరు మారిపోతుంది. అతని మనసులో ఒకటి అనుకుంటాడు. కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు వేరే విధంగా ఉంటుంది. మనసులో అనుకున్న మాట బయటికి ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు వేరే విధంగా ఉంటుంది. అందుకే
వాళ్ళ మాట తీరు ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్‌షిప్ ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అంతేకాకుండా కొంతమందికి నత్తి సమస్యలుంటాయి. అంటే ఆ మాట బయటికి చెప్పడానికి కొంత టైం తీసుకుంటూ ఉంటారు. స్టామరింగ్ అంటాం కదా! నత్తి సమస్యలు ఉంటూ ఉంటాయి. ద్వితీయంలో బుధుడు గనక పాడైతే మాటని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయడానికి బాగా ఇబ్బంది పడతారు. వీళ్ళు అనుకున్న మాట ఒకటి, బయటికి చెప్పేటప్పుడు ఇంకొకటి ఉండడం. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్స్ దెబ్బతినడము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు కలుగుతూ ఉండుంటే మైగ్రేన్, నరాల బలహీనత లేదా విపరీతమైన తలనొప్పి కలగడం, కంటి చూపు దెబ్బతినడము, చిన్న వయసులోనే స్పెక్టకిల్స్ రావడం, గ్లాసెస్ రావడం ఇటువంటివన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అంతేకాకుండా ధనం సంపాదించాలి అంటే ఆలోచనలు సరిగ్గా రావు. ఏ విధంగా సంపాదించాలి? ఒక ఉదాహరణకి ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకెళ్లారు. ఎక్స్‌పెక్టెడ్ సాలరీ నీకెంత జీతం కావాలి అని అడిగారు. బుధుడు బాగా బలంగా ఉంటే ఊహించి మార్కెట్‌లో ఈ పొజిషన్‌కి ఇంత సాలరీ అడుగుతున్నారు. సో, నేను ఇంత ఎక్స్‌పెక్టేషన్ ఇంత అడగొచ్చు. వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు ముందే. ఇటువంటివన్నీ వాళ్ళకి తెలివితేటలుంటాయి. అదే బుధుడు కనుక ద్వితీయంలో పాడయ్యాడు, ఇబ్బందికరంగా ఉన్నాడు అంటే, వాళ్ళకి తెలీదు ఎంత అడగాలనేది. ఏదో అడిగేస్తారు. ఆ అమౌంట్ ఇచ్చేస్తారు. తర్వాత తెలుస్తుంది. అయ్యో! నేను చాలా తక్కువ అడిగాను. మిగతా వాళ్ళందరికి ఎక్కువొస్తుంది. ఇటువంటి మనోవేదన అనేది గురవుతూ ఉంటారు. ధన సమస్యలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ధన సంపాదనకు సంబంధించిన సమస్యలు. అంటే ధనం ఎంత సంపాదించాలో సరిగ్గా తెలియదు. ఒకవేళ ధనం కరెక్ట్‌గా వచ్చినా, దాన్ని ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఊరికే అనవసరమైన వ్యయం ఖర్చులు చేసేస్తూ ఉంటారు. ఇటువంటి సమస్యలన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు ద్వితీయంలో బుధుడుంటే. అది పాడైతే అది కూడా. పాడవకపోతే చాలా బావుంటుంది. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. అదే పాడైపోయి ఇబ్బందికరంగా ఉంటే నత్తి సమస్యలు రావడం, కుటుంబ సభ్యులతో మాట తీరుని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం, ధన సమస్యలు అంటే ధన సంపాదన ఎంతుండాలో ఆ రేంజ్‌కి తగ్గ ధన సంపాదన రాకపోవడం, వచ్చినా కూడా అనవసరమైన ఖర్చులు, విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేసేయడము, అనవసరమైన ఖర్చులు. ఎళ్లి ఏదో ఒకటి కొంటూ ఉంటారు లాటరీలు లేదా ఇంకోటి షేర్లు కొంటారు. టక్కన డ్రాప్ అయిపోతుంది. తెలిసి తెలిసి చెప్తుంటారు అందరూ వద్దు కొనొద్దని. మాట వినరు. ఎళ్లి కొనేసుకొస్తారు. ఏదో వస్తువు కొనుక్కోవాలని ఎళ్లి కొనుక్కొస్తారు. ఆ వస్తువు పనికొస్తుందో లేదో తెలీదు. ఈ విధమైనటువంటి ధన వ్యయాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ద్వితీయంలో బుధుడు బాలేకపోతే. మరి దీనికేమైనా రెమెడీస్ ఉన్నాయా? ఉంటే ఏ విధంగా చేయాలి అంటే లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా బుధ మహాదశ జరిగేటప్పుడు మాత్రం ఈ రెమెడీస్‌ని చాలా నిష్టగా చేసుకోవాలి. మిగతా టైంలో చేసుకుంటూ ఉంటే మంచిది. లేక బుధ అంతర్దశలో ఏ దశలో అయినా బుధ అంతర్దశ వచ్చింది అంటే ఈ రెమెడీస్‌ని అప్పుడు కూడా చేయాల్సుంటుంది. ఆ రెమెడీస్ ఏంటి అంటే ఇప్పుడు స్టాండర్డ్ రెమెడీ ఒకటుంటుంది. అదేంటి అంటే బుధుడికి సంబంధించిన మంత్రాన్ని నిత్యం పఠించడం. ఎంత ఎక్కువ పఠిస్తే అంత మంచిది. 108 సార్లు చేసుకున్నా మంచిది. 170 సార్లు చేసుకున్నా మంచిది. 1000 సార్లు చేసినా మంచిది. ఎంతైనా సరే బుధ గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని నిత్యం పఠించడము. బుధవారాలు పఠించాలి కంపల్సరీగా. రోజు నిత్యం పఠిస్తే చాలా మంచిది. ఈ రెమెడీస్ అన్నీ బుధ మహాదశ జరిగేటప్పుడు కంపల్సరీగా పాటించాలి. లేదు ఏదైనా దశలో బుధ అంతర్దశ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పాటించాలి. ఇక శక్తి కొలది ఎంత చేసుకుంటే అంత మంచిది. బుధవారాలు మాత్రం కంపల్సరీగా చేయాలి. ఒక ఒక రెమెడీ ఏమిటి అంటే బుధ మంత్రాన్ని నిత్యం లేదా బుధవారాలు పారాయణ చేయడము. ఇక చంద్రుడితో కనుక రిలేషన్స్ ఏర్పడి బుధుడు ఇబ్బంది పెడుతుంటే అంటే ఇందాక పైన చెప్పిన సమస్యలు కొన్ని ఉన్నాయి కదా! అటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంత సంపాదించాలో తెలీదు. కుటుంబ సభ్యులతో మాట్లాడే మాట తీరులో ఇబ్బందులు వస్తుంటాయి. ఇవన్నిటికి ఉంటాయి. సో, చంద్రుడికితో సంబంధం ఏర్పడి బుధుడు కనుక ఇటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటే సమస్యలు, చిటికిన వేలుకి వెండి ఉంగరం ధరించడం. నార్మల్ ప్లెయిన్ వెండి ఉంగరం. దానికి ఏమీ అక్కర్లేదు. ఒకవేళ మీరేమైనా డిజైన్స్ వేసుకుంటున్నా వేసుకోవచ్చు. కానీ చిటికెన వేలుకు వెండి ఉంగరం ధరించడం, లేదా వెండి గిన్నెలో ఒక నీరు లేదా పాలు దేవుడికి నివేదన చేసి, ఆ వెండి గిన్నెలో ఉన్నటువంటి నీటిని, పాలని తాగడం. ఈ రెమెడీ కూడా బాగా పనిచేస్తుంది. అది నిత్యం చేస్తే చాలా మంచిది. కంపల్సరీగా ఒక 47 డేస్ కంటిన్యూగా చేయాలి. ఈ పాలు, నీళ్లు తాగడం అనేది వెండి గ్లాస్‌లో. ఒక వెండి గ్లాస్ లేదా వెండి గిన్నెలో ఉద్దరణిలో తీసుకొని, అందులో నీళ్లు లేదా పాలని నిత్యం సేవించడం. అది 47 డేస్ చేస్తే దాని ఫలితం ఖచ్చితంగా కొంతవరకు బాగా కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా చిటికెన వేలుకి చంద్రుడు సమస్య వస్తే చిటికెన వేలుకి లిటిల్ ఫింగర్‌కి వెండి ఉంగరం ధరించడము. ఇదొక రెమెడీ చెప్పుకోవచ్చు. ఇంకొక రెమెడీ ఏంటంటే దేవాలయంలో పాలు, బియ్యము ఇటువంటివి దానం ఇవ్వడం లేదా పూజారికి దానం ఇవ్వడం. అంటే దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ ఉన్నట్టు దేవాలయంలో ఏదైనా సోర్స్ ఉంది. అక్కడ దానం తీసుకుంటారంటే పాలు, బియ్యం లాంటివి దానం చేయడం. లేదు పూజారికి ఈ దేవాలయానికి వెళ్ళి ఇంటికి పిలిచి కాదు. దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారికి ఒక కొంత పాలు, కొంత బియ్యం ఇటువంటి ద్రవ్యాలని దానం ఇవ్వడం. ఇది కూడా ఒక చెప్పదగిన రెమెడీ. బుధుడు ద్వితీయంలో ఉండి ఇబ్బంది పెడుతుంటే. అంతేకాకుండా బీదలకి అంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉండే బీదవాళ్ళు ఎవరైనా సరే అంటే డైలీ వేజెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే డైలీ వేజెస్. రోజుకి ఏదో కూలి పని చేసుకొని, అరాకొర సంపాదించుకొని, ఏదో తింటున్నారు, కడుక్కుంటున్నారు అనేటటువంటి వారికి శనగలు, అట్టిపళ్ళు లాంటివి ఇవ్వడము.
మన ఇంట్లో ఉంటే శనగలు అవి నానబెట్టి వాటిని ఇవ్వడం, లేదా దాంతో ఏదైనా పదార్థం చేసి వాళ్ళకి ఓ రోజు ఆహారంలాగా పదార్థాలు ఇవ్వడం, అట్టి పండ్లను ఇవ్వడం. బుధవారాలు చేస్తే చాలా మంచిది, లేదా రోజు చేసినా మంచిది. బుధ మహాదశ జరిగేటప్పుడు నిత్యం చేయడం. ఇటువంటి రెమెడీస్‌ని బాగా చేసుకుంటూ ఉంటే కొంతవరకు ద్వితీయంలో ఉన్న బుధుడు ఈ నెగటివిటీని తగ్గించి నార్మల్‌గా న్యూట్రల్ అయ్యి స్లోగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక చాలా సింపుల్ రెమెడీ, ఎప్పుడైనా ఎవరైనా చేసుకోదగ్గ రెమెడీ ఏంటంటే, పంచాంగంలో మనకి నవగ్రహ శ్లోకాలుంటాయి. అందులో బుధుడికి సంబంధించిన శ్లోకం తీసుకొని అది 17 సార్లు నిత్యం పఠించడం. ప్రతిరోజు ఉదయాన్నే 17 సార్లు పఠించడం. ఈ రెమెడీ కూడా చేసుకోవచ్చు. సో, ఈ రెమెడీస్‌ని ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఎలా ఫాలో అవ్వాలి అనుకుంటే, బుధ మహాస దశ జరిగేటప్పుడు ఏదైనా ఒక 2 రెమెడీస్ తీసుకోండి. నంబర్ 1 రెమెడీని ఎప్పుడైనా నేను సజెస్ట్ చేసేది ఏమిటి అంటే, బుధుడి యొక్క మంత్రాన్ని నిత్యం పఠించడం 108 సార్లైనా, మినిమమ్ 108 సార్లు నిత్యం పఠించడం. ఇక రెండో రెమెడీ ఏంటంటే, చిటికెన వేలుకి ఉంగరం ధరించడం, లేదా వెండి గిన్నెలో లేదా వెండి పాత్రలో పాలు, నీళ్లు సేవించడం. బట్ మా దగ్గర వెండి పాత్ర లేదండి, ఇప్పుడు మేము కొనాలంటే మాకు తాకట్టు మించి ఉంది అనుకుంటే, ఓకే. నో వర్రీ. డోంట్ వర్రీ. అదసలు వర్రీయే కాదు. అది వదిలేయండి. బీదలకి శనగలు, అరటిపండ్లు పంచిపెట్టండి. బీదలకి శనగలు, అరటిపండ్లు పంచిపెట్టండి. అదొక చాలు. ఆ రెమెడీ చేసినా చాలు. లేదా పాలు, బియ్యం దేవాలయంలో పూజారికి కానీ, దేవాలయానికి కానీ సమర్పించడం. ఆ రెండిట్లో ఏదో ఒక రెమెడీ అయినా చేసుకోవాలి. ఒక రెమెడీ కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే, బుధ మంత్రాన్ని నిత్యం 108-170-1000 సార్లు పఠించడం రోజు చేసుకోవాలి బుధ మహాదశ జరిగేటప్పుడు. ఆ తర్వాత బుధ మహాదశ జరిగాక ఆ రెమెడీతో పాటు చంద్రుడికి సంబంధించిన రెమెడీలాగా ఉంగరం కానీ, వెండి గిన్నెలో పాలు సేవించడం కానీ, లేదు అది చేయలేమంటే పాలు, బియ్యం దేవాలయంలో సమర్పించడం, లేదు బీదలకు శనగలు, అరటిపండ్లు ఇవ్వడం. ఇటువంటి రెమెడీస్ ఏదైనా ఆ మూడిట్లో ఏదో ఒకటి మీ తాహతుకు తగ్గట్టు తీసుకొని చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒక రెమెడీ తీసుకొని చేసుకుంటే కంపల్సరీగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ పైన చెప్పిన రెమెడీ మాత్రం అది ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. హాయిగా చేసుకోవచ్చు. ఇక బుధ ఏదైనా మహాదశలో బుధ అంతర్దశ జరుగుతున్నప్పుడు ఆ సమస్యలు వస్తున్నాయి. ఒక అంతర్దశ వచ్చింది. రాహు మహాదశ, బుధ అంతర్దశ, లేదా గురు మహాదశ, బుధ అంతర్దశ ఇలా జరుగుతున్నాయి. అప్పుడు మాత్రం బుధ గ్రహానికి సంబంధించిన శ్లోకం పంచాంగంలో ఉంటాయి. ఆ పంచాంగంలో ఉండే శ్లోకం 17 సార్లు నిత్యం పఠించడం. ఇటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ద్వితీయంలో ఉండే బుధుడు కొంత నెగటివిటీని తగ్గించి పాజిటివ్ రిజల్ట్స్‌ని ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వచ్చే వీడియోలో తృతీయంలో బుధుడు ఉంటే ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, నెగెటివ్ రిజల్ట్స్ ఉంటాయి. దానికి తగ్గ రెమెడీస్ ఏంటనేది చూసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేయాలి ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ కోసం అనుకుంటున్నారో వాళ్ళు కింద డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద వాట్సాప్ ద్వారా ఉన్న నంబర్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.